వెళ్లిన చైర్మన్ కు ఓ విస్తుపోయే ఘటన ఎదురైంది. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల కార్యాలయంలో జరపాలని వెళ్లారు. కానీ అక్కడ కార్యాలయ ప్రధాన ద్వారాలకు తాళాలు దర్శనమిచ్చాయి. దీంతో చేసేదేమీ లేక ఆ గేటు వద్దనే రోడ్డుపై ఆ మహానుభావుని చిత్రపటాన్ని ఉంచి పూలమాల వేసి నివాళులర్పించారు. అయితే చైర్మన్ కు గానీ కౌన్సిలర్లకు గానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా గేటుకు తాళాలు వేయడాన్ని నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. దీనిపై కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామని చైర్మన్ శ్రీనివాసరావు అన్నారు. బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ అభిమానులు వచ్చున్నారు. ఎప్పటికీ ఆయన మహానీయుడు చేసిన మంచి పనులకి, ఆయన త్యాగాలకి ఈరోజు ఎవరు కూడా మనవరు. జీవితాంతం మనమే కాదు, ఇంకొన్ని వందల వేల సంవత్సరాలైనా ఆయన ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునే విధంగా ఆయన మనందరూ కూడా ఆయన ఆశయ సాధన కోసం మనందరూ కూడా ఆయన అడుగుజాడలు నడవాలని మీ అందరం కూడా కోరుకుంటూ, దళిత జాతిరత్నం, గర్వించదగినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి కార్యక్రమాన్ని ఆ మహనీయుల్ని పురపాలక సంఘ భవనం ముందు గేటుకు తాళాలు వేస్తే ఎండలో పెట్టి ఈ రోజున జన్మదిన కార్యక్రమం చేస్తున్నాం. భారత ప్రభుత్వం ఈ రోజున బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా అధికారికంగా వారి యొక్క జయంతి కార్యక్రమాలు చేయమని చెప్పి సెలవు ప్రకటిస్తే, ఈ యొక్క చీరాల పురపాలక సంఘ కమిషనరు రాత్రి 12 గంటలకు ప్రజాభవనం అయినటువంటి పురపాలక సంఘ భవనం దర్వాజాకు, అలాగే మరి రోజు రాకపోకలు చేసేటువంటి ప్రధానమైన ద్వారానికి, అట్లాగే ప్రజలు భవనానికి ముందున్న ద్వారానికి ఇనప సంఖ్యలు వేసి తాళం వేసి ఆయన జేబులో పెట్టుకొని అధికారికంగా చేసిన ప్రోగ్రాం గురించి నిన్న పురపాలక సంఘ పరిపాలకులు కానీ, చైర్పర్సన్స్, కౌన్సిల్స్ కానీ ఎటువంటి సర్క్యులర్ జారీ చేయకుండా అర్ధరాత్రి 12 గంటలకు తాళాలు వేసుకొని ఆయన జేబులో పెట్టుకున్నారు. కాబట్టి దీన్ని మేమందరం కూడా